ఛే ఊకే పప్పు 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 ఏం తింటావే పప్పు దుకాణం పోమంటే దాని పప్పు 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 నీ అబ్బా ఊకే ఓ రోజు కోడికూర అడితే అగో బావా ఎటు పోతానవే దుకాణంలోకి పోతున్నా. దుకాణంలోకి ఎందుకు పోతాను బావా మా ఇంట్లో కదిలే నడితే కోడిగుడ్లు ఏమి పోతున్నా. అబ్బా మాకు కూడా కిలంత పప్పు తెత్తవాయే అయ్యో గీ ఆదోని కొలక పప్పు అనుకుంటారా మీరేమన్నా చికెన్ మటన్ తినాలి కానీ నువ్వు బాలే ఉన్నావు పిల్ల అని. ఏ మా ఇంట్లో ఊకే పప్పు వేస్తుంది మా అవ్వ కోపం వస్తాను కానీ ఛే చికెన్ మటన్ తినాలి మంచిగా. మీ పనే మంచుకున్నదే బావా మీ అవ్వ లెక్క మా ఉంటే ఎంత మంచిగుండు. మా ఓ రోజు టమాటా పప్పు అంటది, ఓ రోజు పాలకూర పప్పు అంటది, ఓ రోజు అట్టి పప్పు అంటది. అవ్వ మా అక్క నేను తినలేక చస్తానమే బావా. ఛే మరో పని చేయరి, మీరు ఇద్దరు కలిసి నన్ను పెళ్లి చేసుకుని మా ఇంట్లో రోజు కలిసి పెడతాం. ఏ ఊకుండు బావా ఇప్పటికే మా అవ్వ రోజు పప్పు చేస్తాందని మంట మీద ఉంటే నువ్వు పరిష్కారం ఆడతాను. మా లేకపోతే పిల్ల మరిగా తినే బుద్ధి అయినప్పుడు తినాలి కానీ నాడు తెచ్చుకుంది బా. మా అవ్వ ఒప్పుకోదే తిడుతుంది పప్పు లేకపోతే. అయ్యో మరి ఎట్లా చేస్తాం అనుకుంటున్నా మరి చెప్పు. ఏదన్నా పిల్లలుంటే చెప్పరాదే. నువ్వు మా ఇంటికి వస్తావా? మావ కొడుకు పెడతాను తింటూ. అయ్యో బావా మీ ఇంటికి వస్తే కోడిగుడ్లో పెడతావా? ఏం తేవాలి? మటన్ తేలేవు. ఏ పిల్ల ఎంత అయితే ఇప్పుడు 10 అవుతుంది, ఈ టైంకి మటన్ దొరుకుతా. పొద్దుగా పోతే మంచిగా ఫ్రెష్ మటన్ దొరుకుతుంది. కొడుకు తెస్తాను ఇంకేం తిందాం ఊరుకో. అద్దు బావా ఇంకా కోడిగుడ్లు ఏం తింటావు? సరే చికెన్ తెస్తావా మరి? ఇక మళ్ళీ గిట్టనే అన్నాడు పిల్ల. ఆడు ఉంటాను ఇవ్వరా కొడతాడు అప్పుడే ఇంటికోవచ్చాడు. మరి చేపలు తెద్దాం. చేపలు ఎడగొంటావు ఇప్పుడు? ఏ కొనాలనా పోయి ఆ బాయిలో చెరువుల కాడ పట్టుకొని వస్తే ఏమవుతుంది? చెట్ల కోమా బాయిలలో కోమా మరి నువ్వు వస్తావా? అత్త బావా వస్తావా? ఇంకా కోడిగుడ్డు తినకంటే చేపలు తిన్నది నయం కదా. సరే మంచి పని. మరి మరి మావని కూడా చింతపండు నానేమని చెప్తా. మరి నీ గాలాలు బిల్లలు పట్టుకొని వస్తావుగా? అత్త అట్లనే మీ అక్కడ కూడా వరకురా. ఏ మా అక్క రాదు మాకెందుకు ఇప్పుడు మన ఇద్దరం పోయేద్దాంపా. మంచిగా ఉంటుంది అంటే ఏ అది రాదు అది ఎండకేడు వెళ్తుంది బయటికి. కానీ సరే నేను మా అవ్వకి చెప్పొస్తా చింతపండు నానేమని. నువ్వు రెడీ ఉండు. సరే సరే ఓ మంచి పని పో. ఏ చెప్పండి రా బావా. వెళ్ళి వస్తాడు. కూరడు పొద్దుగాల వేయిండు తిండాలాయే కోడిగుడ్ల కానీ పోయి అటే ముట్టే కూర లేపాయ మన్ను లేపాయ. నేనేమన్నా కూర వేసుకుంది కదా తేనన్న కానీ. అవ్వా కొంచెం చింతపండు నానే ఉల్లిగడ్డ దంచు. కోడిగుడ్లేదురా? కొడుకుట్లు బందే నేను చేపలు పట్టుకొని పోతున్నా. మళ్ళీ చేపలు ఎందుకురా? కోడిగుడ్లే పోరా. అమ్మా నేను చేపలు పట్టుకొస్తా, నువ్వు చింతపండు నానే ఉల్లిగడ్డ దంచు. వేరే కూర అన్నావు అనుకో నువ్వు కూడా చెప్తున్నా. అవురా తిండాల కాబట్టి ఇప్పుడు 10 ఇచ్చుకోతే నీకు చేపలు పడతాయిరా. ఎవ్వ అన్నతో ఎక్కువ రకే నువ్వు ఉల్లిగడ్డను చింతపండు నానే ఉల్లిగడ్డ దంచు. నేను చెప్పిన పట్టుకొస్తా ఎక్కువ రక నాతో. ఇడు పిసోడా ఇడు మంచోడా. ఈ తిండాలకు పోయి చేపలు పట్టుకొస్తానంటే ఈ వాడు ఎప్పుడు వండుకున్నాడు ఎప్పుడు. ఇడు మనిషి కాదు చెప్పు తినడు. ఓ బావా ఏడవతాంటేనా ఎంతసేపటికి వస్తావు ఇంకా? అయ్యో ఇవన్నీ రెడీ చేసుకొని రావద్దా పిల్ల? అనంగానే అయిపోయాను. ఏం రెడీ చేసుడు? రాత్రి తింటావా ఏంది చేపలు పట్టుకొని వచ్చి? నేనేం బోధినకుంటున్నా ఇంటికాడ. పోదంతి దాని అడుగు చెప్పనా? అయ్యో ఇంకా తవ్వద్దా అవి? ఏంటి ఇంకా ఎర్రలు గాలకు చేయాలి ఇట్లా. ఎర్రలా ఎందుకు? ఈ కట్టబెట్టికి ఇట్లా అంటే పడాయా? ఏంది గిట్ల ఎత్తే పడతాయా? నీకు ఎప్పుడైనా పట్టే మొక్కమేనా? ఎర్రలు అవ్వాలి గాలను కూర్చోాలి అటు ఎత్తే అబ్బాయి వచ్చిన ఉరికైతే అంతలు అట్టుకొని అందుకుంటాయి. నాకేం తెలిసే బావా, నేను పట్టినా ఏమన్నా? మా బాపు తెస్తే తినేది గంతే, అందుకే నాకు తెలియదు. తినే మొక్క పట్టే మొక్కలు అన్నట్టు. అయ్యో తవ్వేవరా మరలా అది ఎంతసేపో గడ అవుతాం కనుప. ఉన్నాయా నెసర్లో కవర్లో తెస్తున్నా మరి చేపలు ఆడితే ఎట్లా చేసుకొస్తాం? పొంటి దొరుకుతాయి దాపోలం పొంటి సంచులు ఎన్నో కాడ. తలవా చేపలు పట్ట పోతున్నావు? అయ్యో ఎక్క దొరికితే మాకు తెస్తారా? కిలోని తీసుకుంటా నేను. ఎంత ధర ఉంటే అంత ధర నేను ఇస్తా కానీ తీసుకురారు. ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇస్తా. సరే తీ అవ్వ ఇద్దంతి పిల్ల. సరే పడితే తెస్తామవ్వా. మంచి మంచి పట్టుకురారు మీరు. సరే 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 ఏ మంచి పంది కైకిలి కూడా పడతాయి మంచిగా పడితే మనకు దొరుకుడు ఎక్కువ. మా దొరుకుతాయి పట్టన్ని అలా. ఇవాళ మా అక్క పొట్టు పొట్టు తింటుంది అయితే చేపలు.
అత్తవారు చేపలకు ఏ గా చేపలకు నేనే వస్తానే, నాకు పని ఉంది, నేను రాను. అయితే కానీ ఇక చేపలు పట్టకపోతే దావత్ వీలు ఉన్నాను. అత్తలో సాత కాగానే తినడానికి సాతన అవుతా ఏం మాట్లాడతావు ఆ పిల్లలు కట్టిన మాట్లాడతావు గైనేడు వస్తాడు కానీ పోయాను రా. అన్నాడు నేను బాగా ఎందుకురా, ఒక ముక్క ఒక పులుసు వస్తాయి బే, మొత్తం తినడు ఎత్తురు. అబ్బా పాయే పోదాం ఇంకా ఏమన్నా బాగా మరదాలు ఇద్దరు కలిసి ఎటో పోతురు. ఎటు పోతే నీకు ఎదురపడ నీకు అవసరమా? ఏ ఊకుండు బావా ఏట్లేదు పిల్ల చేపలట పోతానం. బాయిలో గిట్లా పడుతున్నావా లేకపోతే చెరువు పక్కకు ఉందని సెరిలేద్దాం అని పోతున్నావా? తలకాయ గిట్ట పని చేయాలా నీకు ఎడబట్టుకునే నీకు అవసరమా? అలా గట్టిన మాట్లాడతావు. ఏ ఊకుండు బావా ఎందుకు గట్టిగా మాట్లాడతాను? ఇప్పుడు ఆయన ఏమన్నా అన్నాడా మనల్ని? ఏ మేము చెర్లు ఎందుకు పడతాం పిల్లగా, మా బావోళ్ళ బాయిలో పడతాం. అయినా భీమన్న మీ బావిలో చేపలు ఎక్కడి? రోజు పొలం కాడికి మీ బావి పొంటే పోతా అత్త ఒక్క చేప కూడా కనిపించలే. మీరు ఏడుకో షికారు పోతున్నట్టు కానీ ఇద్దరు కలిసి. అరే నువ్వు మా బాయిలో దుంకి చూసినా లేనట్టు నీకేం తెలుసురా? నువ్వు మొన్న సిర్ర చేపలు పోసుకుంటావు, కిలో నడకపాయలు పోసినా అవి ఇప్పుడు ఇంత ఇంత అయినాయి. ఏడాదా ఇప్పుడు అవి పట్టక ఏం మాట్లాడుతున్నాడా? ఏ షికారు ఏం లేదు పిల్లగా, మా బావోళ్ళ బాయికే పోతాం. ఇవో పడా మేము పనినే పోతున్నావు, పని వంగ మందలిచాను అనుకో మంచిగా ఉండదు. మళ్ళీ ఎట్లా మందలిచానా? నిన్ను మందలు ఇచ్చుడే పాప ఉన్నట్టుంది. మరోసారి మందలు ఇయ్యతి. పిల్ల నువ్వు భలే ఉన్నావు, తోటోటి వాళ్ళు అందరూ చెప్తా చేపలు వాట అవుతున్నాను. అయ్యో చెప్తే ఏమైంది బావా? అట్లా చెప్తే చేపలు వాడే తెలుసా? అయ్యో ఇప్పుడు చెప్తే ఏమైంది బావా? చెప్తే చేపలు వాడే పిల్ల, నువ్వు భలే ఉన్నావు. సరే ఇప్పుడు ఎవరైనా కలిస్తే చెప్పతి. చెప్పకు ఎప్పుడు నోరు మూసుకొని పోవాలి. అవునేమా ఎటు పోతుర్రే? చేపలకి ఇట్లా పోతుర్రా? అరే చెప్తే అయితే అరిగిపోతే కరిగిపోతాయమ్మా, నేను రమ్మంటే రానా? బావా దీంట్లో ఉన్నాయా చేపలు అసలు? మా ఉన్నాయి పిల్ల 100 పిల్లల్లా కోసిన ఇప్పుడు గింత గింత కావచ్చు. ఏమో నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. తోవ మీదనే ఉన్నది బాయి, ఆ పిల్లగాడు కూడా చెప్పిండు ఇల్లు ఉన్నాయో లేవో అని. అయ్యో ఉన్నాయి పిల్ల, నేనే పోసిన అన్న పడుతుంది. నీ పిల్లలు నీ చిన్న పిల్లల పోసినప్పుడు ఇంత ఇంత అయినా అన్న పడుతుంది. ఆడేం చూసిన నీళ్ళలో వచ్చి చూసిండే. సరే సరే జరసేపు చూద్దాం. అప్పుడంత ఉండు ఊక ముచ్చట పెట్టాలి, సైలెన్స్ ఉండు, వెళ్ళి కట్టి పోతాయి. ఇలా మనకు అసలు చేపలు పడతాయా? మీరు పడతానం. ఇలా చేపలు బాగానే ఉండే పిల్ల, కానీ ఏమైనా అర్థమవుతలేదు, ఒక్కటైనా పడతలేదు. తెలుసా నువ్వు ఊక ముచ్చట పెట్టండి, ముచ్చట పెట్టా తెలుసా? ముచ్చట పెడతాయి బేరు పడతాయి. చి ఓ బావా పొద్దుగల గింతంత చాయ్ బుట్టు తాగొచ్చిన, బువ్వ కూడా తినలేదు నేను. చేపలకు ఆశపడి హత్య చూసినావా ఏళ్ళైందో? అబ్బా తోడు నెరబడ్డట్టు అవుతుంది పానం. ఇక బావా చేపలు పడకపోతే పడకపోని కానీ ఇంటికి పోదాం పాయే. ఇప్పటికే 4 అవుతుంది, మా అవ్వ అంత ఎతుకుతుంది కావచ్చు నా కోసం. పాపంప ఏ పిల్ల ఇలా చేపలు పట్టాలా మనం ఇంటికోవాలి, వేయాలని మంచి. ఇందులో లేవే చేపలు ఉంటే పడకపోనా? నాకు కూడా నీ లెక్క చేపలు తిన్నాను పానం కొట్టుకుంది తెలుసా? ఏ బావా సప్పుడు ఎక్క షెర్లేద్దామానే, దాంట్లో ఇట్లా ఇయ్యంగానే ఎట్లా పడతాయి, మనిషికి 4 పట్టుకొని పోదాం. మరిపా
పొద్దుగాల అనంగా వేయిండు చేపల కానీ జాడకు లేపాయ పత్తకు లేపాయ 4 అవుతుంది ఇంకెప్పుడు వస్తాడు అట్లా పోయి చూసానత్త కూర దిక్కు లేకపోయా కూడు తినపోతి ఆ పిల్లగా మా భీముడు కనబడ్డా అగో పొద్దుగాల చేపలు కోతా అని వెళ్ళిండు ఇక రాలేదమ్మా. రాలేదు పిల్లగా వచ్చినాక నిన్ను అడుగుతానా పొద్దుగాల అనంగా వేయిండు చింతపండు నానేయి ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ పొట్టు తీసి దంచి ఉంచు అవ్వ నేను చేపలు తెస్తా అనిపోయిండు ఇంకా జాడకెళ్ళాడు అమ్మ మరి ఒకసారి మీ బాయ్ కాడికి అయితే పోతా అన్నాడు. మరి మీ బాయ్ కాడికి పోయి చూసి రాబో. నేను మా బైక్ వెళ్ళి పోతాను అటుకాయ కలిస్తే రమ్మని చెప్పు పిల్లగా సరే మా చెప్తాను పో. వీడు పొద్దుగాల వేయిండు జాడకులేడు పత్తకులేడు ఎల్లిపాయలు పొట్టిది ఉల్లిగడ్డ పొట్టిది సీతపండు నానే వాడిని వేయిండు ఆడు ఎక్కడ వేయిండో ఎక్కడ ఉన్నాడో అడిపి అన్న ఈయనే ఉన్నాడుగా అడిపి అన్న పిలిచాది నేను కాదు అరసప్పుడు నీ బోర్ర కాపలాడుతున్నా రాలే వాళ్ళ ఏ గసులే సత్తమ్మ బిడ్డనే గదానికి ఇక్కడికి ఎన్ని రోజులకి వచ్చినావురా నీ చేపలాట అత్తానది తీసుకొచ్చిన అత్త ఏమవుతుందే ఓ అత్తమ్మ చేపలు పట్టడానికి వచ్చినాం తీ ఏమో ఇద్దరం అత్త ఎక్క తక్క పడితే రమ్మన్న అవురా అత్త అంటే తోలుకొని వచ్చినావు కరెక్టే చూసి వాళ్ళు ఏమనుకుంటారా బట్ట కలిసి మీరు చెప్తారా జట్టముట కొడక నీ అవ్వ నువ్వు ఊకెందుకు కొడుతున్నావు ఇంటికి ఇంటికో నేను ఇంటికి ఏం చేయాలరా పొద్దుగా నచ్చినావు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పొట్టు తీసి చింతపండు నానెత్తి కూడు లేపాయ కుమ్ము లేపాయ నీ దాడకు నేను తిరుక్కుంటా అయితే అపో ఇప్పుడు చేపలాట ముందట కొడుతావు అంత సప్పుడు ఉరుకుతున్నాయి ఓ నీకు పొద్దాక వల్ల కానీ ఇప్పుడు అవసరం నేను బోల్ ఇంటికి నేను ఇక్కడ కూర్చుంటా మరి కూర్చో ఊరకు సపరేట్ కూర్చో చేపలాట ముందట కొడతావు నీ పిల్ల తప్పించకపోయా నువ్వు ఇన్నే ఉంటావు ఎందుకు వచ్చినట్టు నీ ఎర్రనంత తిని పాడైంది మళ్ళీ అబ్బా పోసినట్టు సంవత్సరం ఆటల రాత్రి లక్షల చేపలు పోతున్నా పోసినట్టు ఎటో పోతున్నాయి ఇవి అలలు ఎత్తున్నాం ఒకటి వాడాయి ఒక చేప దొరకదు లాభం గుబ్బలకు వచ్చాడు చెరువు ఏందో ఎవడు వాడుతుండో గాడి కొడుకు పెద్దవా వీడేం చెప్తున్నావే ఎవరి బిడ్డ మీరు నాకు ఏర్పాటు నేను తెనగల కూర కొడుకును నువ్వా బిడ్డ ఈడ కూర్చున్నావు మరి ఇక మా ఆవిడ ఇంట్లో చేపలు పడతానని వచ్చిండు అని ఈడ కూర్చున్నా ఓలు మా భీమన్న భీమనా నోడు నోడు గల్ల చేపలు పడతారు ఎవడన్నా నేను పల్లెకి పోసుకున్నా అలా లక్షలు ఖర్చు చేయడం చేపలు వచ్చిన నువ్వు నోడు బలం ఉన్నా పోను కులం మీదకెళ్ళి మొత్తం 10 లక్షలు ఎటు పట్టుకున్నావు టెండర్ పట్టుకున్నావు అది నువ్వు చేపలు పడితే పిల్లలు కొన ఎట్లా బతకాలి నేను నువ్వు బాగా ఉన్నావు ఆడతా నేను చూస్తాను నిన్ను ఒక్క చేప కూడా ఒక చేప పట్ట సరి దిగినా 2 గాయాలు వేసుకొని కూర్చున్నాను 2 గాయాలు ఉంటాయి అమ్మ ఇద్దరు మనకు ముగ్గురు ఉంటారు ఇక్కడ ఒక్క చేప కూడా పట్టలేదు రాని పట్టణ చెట్లకు ఎందుకు దిగరు మీరు నేను టెండర్ పట్టుకున్నా 10 లక్షల రూపాయలు చేపలకి పట్టుకుని పెట్టుకున్నా అయితే ఏమైంది ఇప్పుడు ఒకటన్నా పట్టలేదు కదా అవునమ్మా మీరు ఆకు పట్టపోరా మీరు 2 చేపలు పట్టుకుంటే ఏమైందయ్యా ఊరు ఉంచారు కానీ మేము 2 పట్టుకుంటే ఈ చేపలని నడిచిపోయినా అమ్మ నువ్వు ఒక్కదైనా అంటున్నావు నేను చూసి ఇంకో 4 వస్తారు ఇంకా 10 మంది వస్తారు 100 పట్టుకుని నేను బతానా నేను టెండర్ 10 లక్షలు వచ్చి పట్టుకున్నా నేను ఎట్లా బతకాలి నేను నాకు ఎద్దు అవసరమా నాకు ఏమైనా ఎద్దు అవసరం ఉన్నది ఏమన్నా ఇదేనా ఆధారం నాకు నువ్వు బాగా ఒక్కరిని పడుతున్నావు ఒకరు పడుతున్నావు అంటున్నావు ఏ ఆగే నీ చేపలేం పట్టలే కానీ పట్ల అంటే ఎందుకు దిగినావన్నా పట్టడానికి దిగకపోతే ఎందుకు దిగినావు పట్ల చూసుకోపో చూసుకోవాలంటే ఇప్పుడు నువ్వు వేపో ఓడపోవా లోలికాయ మళ్ళీ ఎందుకు అదురుతాను నువ్వు పడితే మా దగ్గర చేపలు చూస్తాను మమ్మల్ని తిట్టు అటు పచ్చి ఎందుకు ముంగట ఎందుకు దిగిరామ్మా మీరు పట్టాలి మిమ్మల్ని ఇంకోళ్ళు దిగుతారు మిమ్మల్ని ఇంకోళ్ళు దిగుతారు ఇంకోళ్ళు దిగిండ్రు ఇప్పుడు కేసుడు చేపలు అబ్బా అలా దిగదు 2 గంటలు వేసి పడుతుంది ఇంకా అయ్యో చెరువాని ఆశపడ్డారు చేపలు బాగానే అరే చివరి ఆశపడుతున్నా టెండర్ పట్టుకుంటా ఎవరు ఎక్కాలి ఓ అన్న తెలియకనే వచ్చినాం తెలితద్దుమా ఇంకోసారి రాగాని ఒక్కసారి వదిలిపెట్టు పోతాం సపరేక ఒరే ఇది బాలే ఉన్నది ఎందుకు ఇచ్చి పెడతామా నేను ఇట్లా ఎన్నిసార్లు వచ్చారా మీరు ఇవాళ చూసేపడి దొరుకుతారు మీరు ఇట్లా ఎన్నిసార్లు వచ్చారు మీరు అయ్యో అన్న ఆగలేవే మా బాయిలోకి వాళ్ళే ఈ చెరువులో ఒక చేప పట్టుకుంటా వచ్చిన మా మరదలు పానం కొట్టుకుంటుందా అంటే గట్లెట్లు ఉంటుంది నేను మా కుల సంఘం కలిసి పెద్దవాళ్ళని పిలిపిస్తా గప్పుడైతే మీరు దొరుకుతారు మీరు దాంట్లో తీస్తే మీకు గప్పుడైతే ఆదివంటే బీవానా మీకు అంత పని చేయకయ్యా మా వాళ్ళు తెలియక వచ్చింది ఏ అన్న మళ్ళా సార్ రామే తప్పైంది రామే అన్న ఇచ్చిపెట్టే అద్దే పట్టలేదు అన్న ఒక్కడు కూడా పట్టలేదు మేము మీకు చేపలైతే వాళ్ళేవానే ఏ అన్న పర్లే నాతోడే సరే నేను చూసిన వాళ్ళ లెక్క పడ్డదా పర్లేదు చూస్తా ఇంకా పడతా మీరు ఉండు
సరే సరే పోరిగా ఈ మళ్ళీ ఇట్లా వచ్చారు మళ్ళీ ఇట్లా అయితే దండు తీసా విడిచిపెట్ట వినవాడా ఇక చేపలు ఏం మళ్ళా అని పోతున్నా ఊరు మనుషులానే రాగురిగా దండు తీస్తాం వాళ్ళు వెళ్ళిపోవడం నేనే సరే చేపలు వేసుకున్నా నీళ్ళు నలుతురు మొత్తం ఉన్న కాడికి